హాయ్ మై స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. టుడే సెషన్ నేమ్ వచ్చేసి నాగవల్లి రివర్ సెషన్. సో ఇదివరకు 2 సెషన్లు మనం చెప్పుకున్నాం. ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారో ఇదివరకే 40 ప్రశ్నలు నేను చెప్పాను. సో ఆ 40 ప్రశ్నల్లో మొదటి సెషన్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద ఒక 20 ప్రశ్నలు అనేది చెప్పడం జరిగింది. తర్వాత సెక్యులర్ స్టేట్స్ అనే సెషన్లో 20 ప్రశ్నలు చెప్పడం జరిగింది. సో ఈరోజు సెషన్లో 41 నుంచి 60 ప్రశ్నలు మనము మాట్లాడుకుందాం. Welcome to JBRSky way of life. సో 41వ ప్రశ్న, కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారికి ప్రధానంగా కనిపించని రంగులు ఏమిటి? ఆప్షన్ ఏ నీలం మరియు పసుపు, ఆప్షన్ బి ఎరుపు మరియు ఆకుపచ్చ, ఆప్షన్ సి నలుపు మరియు తెలుపు, ఆప్షన్ డి నారింజ మరియు ఊదా. సో ఆన్సర్ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారికి ప్రధానంగా కనిపించిన రంగులు ఏంటంటే ఆప్షన్ బి ఎరుపు అండ్ ఆకుపచ్చ. 42వ ప్రశ్న, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణదేవరాయ మరియు అచ్యుతదేవరాయ, ఆప్షన్ బి హరిహరరాయ మరియు బొక్కరాయ, ఆప్షన్ సి రాజరాజ చోళుడు మరియు రాజేంద్ర చోళుడు, ఆప్షన్ డి అశోకుడు మరియు చాణకుడు. సో విజయనగర స్థాపకులు వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, హరిహరరాయ మరియు బొక్కరాయ. 43వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? సో ఆప్షన్ ఏ వచ్చేసి పార్ట్ 1, ఆప్షన్ బి వచ్చి పార్ట్ 2, ఆప్షన్ సి వచ్చి పార్ట్ 3, ఆప్షన్ డి వచ్చేసి పార్ట్ 4. సో ఆన్సర్ వచ్చేసి పార్ట్ 3. సో భారత రాజ్యాంగంలో 6 హక్కులు ఉన్నాయండి. అదే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని హక్కులు ఉన్నాయంటే 7 హక్కులు ఉన్నాయి. అందులో ఒక హక్కు తీసారు, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ హక్కు తీసి 44వ రాజ్యాంగ సవరణ చేసి ఆ హక్కుని లీగల్ రైట్ చేశారు. అది 300 క్లాజ్ ఏ ఆర్టికల్ అది. ఇక 44వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు ఎవరు? సో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు ఎవరనో కింద ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి దాదాబాయి నవరోజీ, ఆప్షన్ బి వచ్చి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి వచ్చేసి లాలా లజపతి రాయ్, ఆప్షన్ డి వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ దాదాబాయి నవరోజీ. 45వ ప్రశ్న, కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఆప్షన్ ఏ వచ్చేసి 6, ఆప్షన్ బి వచ్చేసి 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ డి వచ్చేసి 9. సో కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 46వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యార్థి కానుక పేరు ఏమిగా మార్చబడింది? సో ఆప్షన్ ఏ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కానుక, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యార్థి కానుక, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ విద్యార్థి కానుక, ఆప్షన్ డి ఏపీ విద్యార్థి కానుక. సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యార్థి కానుక ఏగా మార్చబడిందంటే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కానుక. 47వ ప్రశ్న, భీష్మ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇటీవల ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి అబ్రివియేషన్స్ అడుగుతారు, ఎస్పెషల్లీ డిఎస్సి అండ్ గ్రూప్ డి సంబంధించి. సో ఆప్షన్ ఏ వచ్చేసి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి, ఆప్షన్ బి వచ్చేసి భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మేనేజ్మెంట్, ఆప్షన్ సి వచ్చేసి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ స్టేట్ మేనేజ్మెంట్, ఆప్షన్ డి వచ్చేసి భారత్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ భీష్మ్ యొక్క పూర్తి రూపం ఏమిటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మైత్రి అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. అండ్ 48వ ప్రశ్న, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? సో ఆప్షన్ ఏ వచ్చేసి 2022, ఆప్షన్ బి వచ్చి 2023, ఆప్షన్ సి వచ్చేసి 2024, ఆప్షన్ సి వచ్చేసి 2025. సో కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న 2024 సంవత్సరాలు ఇచ్చారు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 49వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత? సో ఇటీవల హోంశాఖ వెలిచేటువంటి యొక్క డేటాలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క తీర యొక్క రేఖ అనేది పొడవు అనేది పెరిగిందండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి 950 కిలోమీటర్లు, ఆప్షన్ బి వచ్చేసి 1000 కిలోమీటర్లు, ఆప్షన్ సి వచ్చేసి 1053 కిలోమీటర్లు, ఆప్షన్ డి వచ్చేసి 1100 కిలోమీటర్లు. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 1053 కిలోమీటర్లు తీరరేఖ పొడవు ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదే ఇది వరకు ఉంటే 974 కిలోమీటర్లు ఆ యొక్క ఉండేది. ఇప్పుడు 1053 కిలోమీటర్లో రీసెంట్ డేటాలో ఉంది. 50వ ప్రశ్న, భారతదేశంలో ఈ గవర్నెన్స్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతారు మనకి. సో ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఇద రైట్ ఆన్సర్. 51వ ప్రశ్న, ప్రపంచంలో తొలి మహిళా వ్యామోగమి ఎవరు? సో ఆప్షన్ ఏ వచ్చి కల్పనా చావ్లా, ఆప్షన్ బి వచ్చి వాలంటీనా తెరెస్కోవా, ఆప్షన్ సి వచ్చి సాలీ రైట్, ఆప్షన్ డి వచ్చి సునీతా విలియం. సో ప్రపంచంలో తొలి వ్యామోగామి ఎవరంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, వాలంటీనా తెరెస్కోవా. ఇక 52వ ప్రశ్న, తామర వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది అని అడుగుతారు మనకి. ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రం,
ఆప్షన్ డి ప్రోటోజోవా. సో ఇక్కడ తామర వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏదంటే ఆప్షన్ సి శిలీంధ్రం. 53వ ప్రశ్న, సోమశీల ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి పెన్నార్, ఆప్షన్ డి తుంగభద్ర. సో సోమశీల ఆనకట్ట అనేది పెన్నార్ నదిపై నిర్మించబడింది. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 54వ ప్రశ్న, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ వచ్చేసి మార్చ్ 5, ఆప్షన్ బి వచ్చేసి మార్చ్ 8, ఆప్షన్ సి వచ్చి ఏప్రిల్ 8, ఆప్షన్ డి వచ్చి ఏప్రిల్ 10. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. 55వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ వ్యాధికి ఉదాహరణ? సో ఆప్షన్ ఏ క్షయ, ఆప్షన్ బి మలేరియా, ఆప్షన్ సి డెంగ్యూ, ఆప్షన్ డి ఇన్ఫ్లుయెంజా. సో క్రింది వాటిలో ఏది బ్యాక్టీరియల్ వ్యాధికి ఉదాహరణ అంటే క్షయ. ఇది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక 56వ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతికత ఏ దేశాలకు చెందినది? ఆప్షన్ ఏ యుఎస్ఏ మరియు జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జపాన్. ఆప్షన్ బి రష్యా మరియు జర్మనీ, ఆప్షన్ సి ఫ్రాన్స్ మరియు యూకే, అండ్ ఆప్షన్ డి ఇండియా అండ్ చైనా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రష్యా మరియు జర్మనీ. 57వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? సో ఆప్షన్ ఏ జేమ్స్ విల్సన్, ఆప్షన్ బి పిసి చంద్ర, ఆప్షన్ సి చిదంబరం, ఆప్షన్ డి జాన్ మాథై. సో ఆన్సర్ వచ్చేసి ఏ జేమ్స్ విల్సన్ 1860లో యొక్క మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టారండి. ఎందుకు బడ్జెట్ ప్రశ్న అడిగినానంటే ఇటీవల కాలంలో బడ్జెట్ సెషన్స్ అయ్యాయి కాబట్టి దానికి రిలేటెడ్గా మనకు అడుగుతారు. సో 58వ ప్రశ్న, గ్వాదర్ పోటీ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇండియా, ఆప్షన్ బి వచ్చేసి పాకిస్తాన్, ఆప్షన్ సి వచ్చేసి బంగ్లాదేశ్, ఆప్షన్ డి వచ్చేసి శ్రీలంక. సో గ్వాదర్ పోర్ట్ ఎక్కడుందంటే ఆప్షన్ బి ద పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రావిన్స్ అయినటువంటి బలుచిస్తాన్లో ఈ యొక్క గ్వాదర్ పోర్ట్ ఉందండి. సో 59వ ప్రశ్న, పోలాండ్ దేశం కరెన్సీ ఏమిటి? ఆప్షన్ ఏ యూరో, ఆప్షన్ బి జులోటీ, ఆప్షన్ సి పౌండ్, ఆప్షన్ డి ఫోరెన్. సో ఆన్సర్ వచ్చేసి బి ద రైట్ ఆన్సర్ రోటీ. అండ్ 60వ ప్రశ్న, యునెస్కో యొక్క పూర్తి రూపం ఏంటి? యునెస్కో యొక్క ఎబ్రివేషన్ అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి యూనివర్సల్ నెట్వర్క్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి యూనివర్సల్ నెట్వర్క్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు మన యొక్క నాగవల్లి రివర్స్ సెషన్లో మనం 20 ప్రశ్నలు మాట్లాడుకున్నాం. సో మరి యొక్క సెషన్లో 61 నుంచి 80 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. సో ఇదివరకు ఎవరి సెషన్ చూడలేదు కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి, వెళ్ళి చూడగలరు. జై హింద్.